ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో ఇంకా 2 టెస్టులు మిగిలి ఉన్నాయి. 4వ టెస్టు డిసెంబర్ 26వ తేదీన ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారత్ జట్టులో బౌలర్లు పర్వాలేదు అనిపిస్తున్నా బ్యాటర్లు మాత్రం చాలా సందర్భాల్లో పూర్తిగా తేలిపోతున్నారు. యువ ఆటగాళ్లు స్టార్ బ్యాటర్లు అన్న తేడా లేకుండా చేతులు ఎత్తేస్తున్నారు. 3వ టెస్టులో టీమిండియా దాదాపు ఓడిపోయే పరిస్థితుల్లో పొరపాటున వరుణుడి కారణంగా డ్రా అయింది. లేదంటే భారత్ జట్టుపై విపరీతమైన ఒత్తిడి ఉండేది. ఈ పరిస్థితుల్లో టీమిండియా 4వ టెస్టు కోసం సన్నద్ధమవుతుండగా ప్రాక్టీస్ సెషన్లో కేఎల్ రాహుల్ కు గాయమైంది. ఆ గాయం తీవ్రత ఎంత అనేది ఇంకా తేలలేదు. ఈ పరిస్థితుల్లో టీమిండియా తుది జట్టు 4వ టెస్టు కోసం ఎలా ఉండబోతోంది, ఏ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఓపెనర్లుగా జైస్వాల్, కేఎల్ రాహుల్ వ్యవహరిస్తారు. ఒకవేళ రాహుల్ గాయం కనుక తీవ్రమైనదైతే అప్పుడు ఓపెనర్ గా రోహిత్ శర్మ బరిలోకి దిగుతాడు. కేఎల్ రాహుల్ ఒకవేళ గాయం కారణంగా జట్టు నుండి తప్పుకుంటే అది భారత్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే టీమిండియాలో కొద్దో గొప్ప ఫామ్ లో ఉన్న ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ ఒకడు. అలాంటి బ్యాటర్ జట్టు నుండి తప్పుకుంటే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలహీనంగా కనపడడం ఖాయం. మరో ఓపెనర్ జైస్వాల్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు ఒక్క ఇన్నింగ్స్ మినహా ఏ మ్యాచ్ లో కూడా సత్తా చాటలేదు. కాబట్టి 4వ టెస్టులో ఖచ్చితంగా జైస్వాల్ తనను తాను నిరూపించుకోవాలి. అప్పుడే టీమిండియాకు లాభం చేకూరుతుంది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మధ్య ఓపెనర్ గా పెద్దగా రాణించడం లేదు. దీంతో తన స్థానాన్ని రాహుల్ కు త్యాగం చేసి 6వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చినా పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే అక్కడ కూడా దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. ఒకవేళ రాహుల్ లేని పక్షంలో రోహిత్ గనుక ఓపెనర్ గా వస్తే ఇప్పుడైనా అసలైన హిట్ మ్యాన్ లా ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి రోహిత్ వారి అంచనాలను అందుకుంటాడో లేదో వేచి చూడాలి. ఇక 1 డౌన్ బ్యాటర్ గా గిల్ రానున్నాడు. గిల్ జిగేలనేలా బ్యాటింగ్ చేస్తాడు అనుకుంటే తుస్సుమన్న టపాసులా తయారయ్యాడు. ఎప్పుడు ఆడతాడో ఎప్పుడు ఆడ్డో ఎవరికీ అంతుబట్టడం లేదు. నిలకడలేమి ఎక్కువగా ఉంది. మరి 4వ టెస్టులో అయినా గిల్ సత్తా చాటుతాడేమో చూడాలి. 4వ స్థానంలో కోహ్లీ రానున్నాడు. బాగా హైప్ ఉన్న సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే ఎలా ఉంటుందో కోహ్లీ పరిస్థితి కూడా అలానే ఉంది. ఆస్ట్రేలియా పిచ్చులపై రఫ్ ఆడిస్తాడు అనుకుంటే తోక ముడిచేశాడు. తనపై పెట్టుకున్న అంచనాలలో 1% కూడా కోహ్లీ చేరుకోలేకపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో కోహ్లీ 4వ టెస్టులో అయినా తన రన్ మెషిన్ ని ఆన్ చేస్తాడేమో చూడాలి. ఇక రిషబ్ పంత్ పరిస్థితి పార్ట్ 1 సినిమా హిట్ అయ్యి పార్ట్ 2 సినిమా ఫ్లాప్ అయినట్లుంది. ఆస్ట్రేలియాలో ఒకప్పుడు ఒక ఊపూపిన పంత్ ఇప్పుడేమీ చేయలేక బ్యాటర్ గా తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. మరి 4వ టెస్టులో అయినా పంత్ తనలో ఉన్న ఫైర్ ను బయట పెట్టాలని ఆశిద్దాం. ఒకవేళ రోహిత్ గనుక ఓపెనర్ గా వెళ్తే అప్పుడు ధ్రువ్ జురేల్ 6వ స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడు. జురేల్ ప్రాక్టీస్ మ్యాచ్ లో బాగానే ఆడాడు. దీంతో అతడిపై జట్టు యాజమాన్యం నమ్మకం ఉంచింది. స్పిన్ ఆల్రౌండర్ గా జడేజా జట్టులో కొనసాగనున్నాడు. బ్యాటింగ్ లో పర్వాలేదనిపించిన జడేజా బౌలర్ గా మాత్రం ఫెయిల్ అయ్యాడు. ముఖ్యంగా వికెట్లు తీయడంలో వెనుకబడ్డాడు. మరి ఆ వికెట్ల కరువును జడేజా 4వ టెస్టులో భర్తీ చేస్తాడని ఆశిద్దాం. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా బాగా రాణిస్తున్న నితీష్ రెడ్డి యథావిధిగా జట్టులో కొనసాగుతాడు. ఫాస్ట్ బౌలర్లుగా బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్ జట్టులో కొనసాగుతారు. ఈ ముగ్గురిలో సిరాజ్ బౌలింగ్ కొద్దిగా పేలవంగా కనపడుతున్నప్పటికీ అనుభవం రీత్యా అతడికే జట్టులో స్థానం దక్కుతుంది. సిరాజ్ ఆరంభంలో వికెట్లు తీయడంలో ఫెయిల్ అవుతున్నాడు. సిరాజ్ గనక చివరి 2 టెస్టుల్లో ఫెయిల్ అయితే అతడికి ఇదే చివరి టెస్ట్ సిరీస్ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తంగా చూస్తే టీమిండియాలో జైస్వాల్, రోహిత్ శర్మ, కోహ్లీ, పంత్ ఎలా బ్యాటింగ్ చేస్తారో అన్న దానిపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ 4 మ్యాచ్ విన్నర్లుగా పేరు సంపాదించారు. అలాంటి ఆటగాళ్లు వరుసగా ఫెయిల్ అవడం వల్లే టీమిండియాకి ఇన్ని కష్టాలు మొదలయ్యాయి. అందుకే ఈ 4 ఆట తీరుపైనే టీమిండియా గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. మరి ఈ 4 4వ టెస్టులో రాణిస్తారా? టీమిండియా తుది జట్టులో ఇంకా ఏమైనా మార్పులు చేయాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.